బట్టతల వస్తుంది అనే భయమే అందరినీ ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. నిజానికి బట్టతల అందరికీ వచ్చే అవకాశం ఉందా? జుట్టు రాలుతున్న ప్రతి వ్యక్తి ఫ్యూచర్లో బట్టతలతో బాధపడతాడు అనే గ్యారంటీ ఏమీ లేదు. కానీ ఫ్యామిలీలో కనుక ఎవరికో ఒకరికి లేదా వాళ్ళ మదర్ సైడ్ కానీ ఎవరికో ఒకరికి బట్టతల ఉంది అనుకుందాం, వాళ్ళకి బట్టతల వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ బట్టతల రావాలి అన్న గ్యారంటీ ఏం లేదు. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాని ప్రాబ్లం గురించి ఆలోచించి మరీ భయపడడం శుద్ధ వేస్ట్. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ హెయిర్ ఫాల్ని అబ్జర్వ్ చేయడం. అది 10 to 20 ఉందా, లేదా 30 to 40 ఉందా, లేదా 50 to 100 ఆర్ అబోవ్ 100. నేను చెప్పినట్లు 50 to 100 వరకు ఉంది అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు, అది నార్మల్. ఎవరికైతే 100 కంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుందో వాళ్ళే నిజంగా ఆలోచించాలి. అది నార్మల్ హెయిర్ లాస్ కూడా అవ్వచ్చు, డెఫినెట్గా మీకు బట్టతల వస్తుందని గ్యారంటీ ఏం లేదు. దాన్ని సొంతంగా అసెస్ చేసుకునే దానికంటే ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ సంప్రదిస్తే వాళ్ళు మీకు సరైన సలహా ఇవ్వగలుగుతారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, వెనీరియాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. నేను ఈ ట్రాకోస్ సంస్థలో 1800 మార్కుని ఈరోజే క్రాస్ చేశాను. దీన్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇంత మందికి హెయిర్ తెప్పించి వాళ్ళ కళలో ఆనందాన్ని చూడగలుగుతున్నాను. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అబౌట్ దిస్. చాలామందికి ఈ మధ్య ఉన్న జీవిత విధాన శైలి వల్ల, అంటే లైఫ్ స్టైల్లో వచ్చిన ఎన్నో మార్పుల వల్ల చిన్న వయసులోనే బీపీ, షుగర్ అటాక్ అవుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు గనక బట్టతల ఉంటే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా? దానికి ఆన్సర్ ఎస్, తప్పకుండా చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ బీపీ గురించి ఆలోచిద్దాం. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అంటే నో. మీ జనరల్ ఫిజిషియన్ దగ్గర మీ బీపీని రెగ్యులర్గా చెక్ చేయించుకొని మీ వయసుకు తగ్గట్టు అది కరెక్ట్గా ఉందా లేదా అని తప్పకుండా చెక్ చేయించుకోవాలి. దానికి అనుగుణంగా సంబంధించిన మెడిసిన్స్ వాడాలి. మీ డైట్లో కూడా అటువంటి చేంజెస్ చేసుకోవాల్సిందే. అలా చేసుకొని ఎప్పుడైతే మీ బీపీ నార్మల్ రేంజ్లో ఉందో అప్పుడు తప్పకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు మందులు వాడిన తర్వాత కూడా ఒక సెట్ ఆఫ్ హై రేంజ్లోకి సెట్ అయిపోయి అంతకంటే మరీ కిందకి రావట్లేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో కూడా మీకు ప్రత్యేకమైన కొన్ని జాగ్రత్తలు తీసుకొని, అంటే అనస్థెటిస్ట్ టీమ్ని ఏర్పాటు చేసుకొని మీకు సర్జరీ చేయడం ప్రాబ్లం ఏమీ కాదు. బట్ ఎప్పటికైనా బీపీని కంట్రోల్లో ఉంచుకొని సర్జరీస్ ప్లాన్ చేసుకుంటే ఎంతైనా మంచిది. ఇప్పుడు షుగర్ గురించి ఆలోచిద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఎప్పుడైనా ఒక నార్మల్ వాతావరణంలో, అంటే ఇట్ ఈజ్ ఎలెక్టివ్ సర్జరీ కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి కంప్లీట్గా హెల్తీగా ఉన్నప్పుడు చేస్తే రిజల్ట్స్ అనేటివి బాగా వస్తాయి. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేస్తున్నప్పుడు షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా రిజల్ట్ శాతము అట్లీస్ట్ 10 to 20% తగ్గిపోతుంది. ఇంతేకాకుండా ఎప్పుడైతే షుగర్ ఉంటుందో ఆ షుగర్ కనుక కంట్రోల్లో లేదనుకోండి, సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లం తలెత్తే అవకాశం ఎంతైనా ఉంది. సో షుగర్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో, అంటే ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు తప్పకుండా HbA1c అనే టెస్ట్ చేసి లాస్ట్ 3 monthsలో మీ షుగర్ కంట్రోల్ లెవెల్ ఎలా ఉంది, అంటే మీ బాడీ మీ షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, దాని లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత అవి కనుక నార్మల్ రేంజ్లో ఉన్నాయి అనుకోండి, అంటే 5.6 కంటే తక్కువ ఉన్నాయనుకోండి HbA1c లెవెల్, అప్పుడు ప్రశాంతంగా సర్జరీ చేసుకోవచ్చు. లేదు ఆ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అటువంటప్పుడు తప్పకుండా మీ షుగర్ డాక్టర్తో మీ షుగర్ని కంట్రోల్ చేయించుకునే మెడికేషన్స్ రెగ్యులర్గా వాడుతూ సర్జరీ చేయించుకోవాలి. అండ్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఆ ఫస్ట్ 5 days సర్జరీకి సంబంధించిన మెడిసిన్స్తో పాటు షుగర్ మెడిసిన్స్ కూడా తప్పకుండా వాడాలి. అలా వాడి షుగర్ని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటామో డెఫినెట్గా గుడ్ రిజల్ట్ వస్తుంది. ఈ ప్రశ్న చాలాసార్లు కామన్గా అందరూ అడుగుతారు, కొంతమంది అడగలేరు, కొంతమందికి మైండ్లో డౌట్ ఉంటుంది. ఏ వయసులో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది? దీని గురించి డీటెయిల్గా ఒక కంప్లీట్ వీడియో చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ క్లుప్తంగా మీకు చెప్పాలి అంటే 25 సంవత్సరాల నుంచి ఒక 44 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే అర్థము అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కానీ తక్కువ వయసు ఉన్న వాళ్ళు కానీ చేయించుకోకూడదు అంటే కాదు. ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కావాల్సింది హెల్దీ బాడీ
గుడ్ డోనర్ ఏరియా. ఈ రెండు కనుక ఉన్నాయంటే మీ వయసు ఎలా ఉన్నా కూడా 19 నుంచి 90 ఇయర్స్ ఉన్నా పర్లేదు, ప్రశాంతంగా సర్జరీ చేసుకోవచ్చు. బట్టతలకి శాశ్వతమైన పరిష్కారం ఉందా? ఈ క్వశ్చన్ శాస్త్రవేత్తల్ని, డాక్టర్లని, క్లయింట్స్ని, బట్టతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తొలచివేసేటటువంటి ప్రశ్న. నిజంగా శాశ్వతమైన పరిష్కారం ఉందా అంటే లేదు అని ఆనెస్ట్గా ఆన్సర్ నేను చెప్తాను. ఎందుకంటే బట్టతలకి పరిష్కారం ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఇది పూర్తిగా ఆ వ్యక్తికి ఉన్న డోనర్ ఏరియా హెయిర్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆ డోనర్ ఏరియా హెయిర్ తన ఫ్యామిలీలో ఉన్న డోనర్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. అంటే సపోజ్ ఒక వ్యక్తికి డోనర్ ఏరియా సెలెక్ట్ చేస్తున్నామంటే వాళ్ళ నాన్నగారికి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైతే బాల్డ్నెస్ ఉందో వాళ్ళకి వెనకల ఎంత జుట్టు మిగిలి ఉంది, ఎంత వయసు వరకు మిగిలి ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆ నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ తీసుకొని తలంతా ఫుల్గా కవర్ చేయొచ్చా అంటే అది కూడా అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. సపోజ్ బాగా కవర్ చేసిన తర్వాత అది జీవితాంతం ఉంటుందా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జీవితాంతం ఉంటుంది. బట్ కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్ డోనర్ ఏరియా స్లోగా వయసు వచ్చే కొద్దీ డిప్లీట్ అవుతూ ఉంది అనుకుందాం. అటువంటప్పుడు వీళ్ళకు కూడా వయసు పెరిగే కొద్దీ ఈ ఇంప్లాంటెడ్ హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఫ్యూచర్లో అయినా అట్లీస్ట్ బట్టతలకు ఏదైనా శాశ్వతమైన పరిష్కారం వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్, దేర్ ఈస్ హోప్. స్టెమ్ సెల్ క్లోనింగ్ ఆర్ క్లోనింగ్ అనే పద్ధతి గురించి విపరీతమైన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా ఒక కంప్లీట్ షీప్ని అంటే ల్యాబ్లో ఒక గొర్రెని పూర్తిగా పుట్టించారు. ఆ షీప్ పేరు డాలీ. ఈ డాలీ అనే షీప్ని క్లోనింగ్ ద్వారా పుట్టించి అది పెరిగిన తర్వాత దానికి వచ్చిన ఫర్ అంటే దానికి వచ్చిన గొర్రెబొచ్చుతో స్వెటర్లు కూడా తయారు చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు అది చచ్చిపోయింది, బట్ స్టిల్ క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా కంప్లీట్గా ఒక ఆర్గనిజంని క్రియేట్ చేసేంత కెపాసిటీ ఉంది. సో అటువంటప్పుడు హెయిర్ తయారు చేయలేమా అన్న క్వశ్చన్ శాస్త్రవేత్తలకి ఎప్పటి నుంచో వచ్చింది. దీని గురించి రీసెర్చ్ కూడా జరుగుతూనే ఉంది. శాశ్వతమైన పరిష్కారం క్లోనింగ్ ద్వారా వస్తుందా అంటే మనం తప్పకుండా హోప్ చేయొచ్చు. బట్ ఇది స్టిల్ ట్రయల్ ఫేజ్లోనే ఉంది కాబట్టి అది మళ్ళీ హ్యూమన్ ట్రయల్స్కి వచ్చి దాని రిజల్ట్స్ అప్రూవ్ అయ్యి అది అందుబాటులో వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే. బట్టతల వచ్చి మీకు మీ అవకాశాలకి, మీ కాన్ఫిడెన్స్కి డోర్స్ క్లోజ్ అయినాయి అన్న సందర్భంలో సైన్స్, దేవుడు కలిపి మనకిచ్చిన లేదా వాళ్ళు మనకు ఓపెన్ చేసిన విండో ఆఫ్ ఆపర్చునిటీ ఇది. సో దీన్ని యూజ్ చేసుకోండి. ప్రాపర్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ని చూస్ చేసుకొని మీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోండి. ఒత్తైన జుట్టుని సంపాదించుకోండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.